తెలుసా? కలిపిన దోశలు అంటే ఆల్ ఫ్లోర్స్ మిక్స్డ్ అనమాట. ఇప్పుడు దానికి ఇంగ్రీడియంట్స్ చూసుకుందామా. ఇది గోధుమ పిండి, ఇది మైదా, ఇది బియ్యం పిండి, ఇది బొంబాయి రవ్వ, ఇది జొన్న పిండి, ఇది శనగపిండి. ఇవన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి. నేను మీకు చూపిస్తాను. ముందు జొన్న పిండి, తర్వాత శనగపిండి. ఈ రెసిపీ చాలా ఈజీ. తర్వాత బొంబాయి రవ్వ, తర్వాత మైదా అన్హెల్దీ కాబట్టి కొంచెమే తీసుకున్నాము. తర్వాత బియ్యపిండి ఎందుకు అంటే దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు గోధుమ పిండిని నేను 3 కప్స్ తీసుకుంటున్నాను. చెప్పాను కదండి 3 కప్స్ వేసుకుంటానని. దీన్ని కలిపిన దోశ అనేది ఎందుకు అంటారంటే ఇది చాలా ఇన్స్టెంట్ దోశలు అనమాట. అంటే ఏ టైంలో ఉన్నా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తర్వాత జీలకర్ర వేస్తాం. జీలకర్ర తర్వాత ఈ పిండిలన్నిటికీ సరిపడా ఉప్పు. ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు వాటర్తో కలపాలన్నమాట. నేను ఇప్పుడు మీకు కలుపుతాను, చూడండి. ఈ దోశలకి కన్సిస్టెన్సీ అనేది కూడా చాలా ప్రిఫర్ అవుతుంది అనమాట. అంటే పల్చగా ఉంటే దోశ అతుకుపోతాయి పెన్నంకి. అటు పల్చగా కాకుండా ఇటు తిక్కగా కాకుండా మీడియంలో ఉండాలి. నేను చూపిస్తాను. ఇప్పుడు ఇందాక మనం అన్ని పిండిలు వేసుకున్నాం కదా, కలుపుతున్నాను అనమాట. మీరు ఈ పిండిలో కావాలంటే ఇది ఓట్స్ పౌడర్ వేసుకోవచ్చు, లేదు అంటే రాగి పిండి వేసుకోవచ్చు. ఇంకా ఏమన్నా జొన్నలు మీరు న్యాచురల్గా చేపించుకుంటే పిండి అది వేసుకోవచ్చు. అన్ని రకాలుగా వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇది కొంచెం బాగా ఇది విస్క్ చేసేసి వాటర్ వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట. ఈ రెసిపీ యాక్చువల్గా నాకు చాలా ఇష్టం. ఎందుకు అంటే ఇన్స్టెంట్గా అయిపోతుంది అనమాట. ఎప్పుడన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు దోశలు తినాలి అనిపించినప్పుడు ఈ రెసిపీయే నా బ్రెయిన్కి గుర్తొస్తుంది. సో ఇట్లా నీట్గా వాటర్ పోసుకుంటూ, దీనికి వాటర్ ఎక్కువ పడతాయండి. సో మీరు కంగారేం పడకండి. చూసారా ఎంత వాటర్ వేసినా ఇంకా పిండి కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. దీనికి వాటర్ చాలా పడుతుంది. మీరు ఈ పిండి కావాలంటే చేత్తో కూడా కలుపుకోవచ్చు అనమాట. నేను పిండి అంతా కలవడానికి ఇది యూజ్ చేస్తున్నాను, కాకపోతే చేత్తో కూడా కలుపుకోవచ్చు. ఇంకొకటి ఏంటిదంటే ఇందులో మీరు బటర్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఏమిటి అంటే అన్ని పిండ్లు వాడుకోవచ్చండి. మనకి ఏది హెల్తీగా అనిపిస్తే అది వేసుకోవచ్చు. ఏంటంటే మనకి ఇన్స్టెంట్ దోశ ఇది. అంటే బియ్యం నానబెట్టుకొని మినపప్పు నానబెట్టుకునే బదులు ఇది చాలా ఈజీగా క్విక్గా అయిపోయేది. చూసారా అన్ని నీళ్ళు పోసినా ఇంకా ఈ కన్సిస్టెన్సీలోనే ఉంది. ఇంకొక టిప్ అంటే చెప్పనా అండి, మీరు ఇది పిండి కలుపుకున్నాక ఒక్క ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి బయటకు తీయండి. దోశలు చాలా బాగా వస్తాయి, గోల్డెన్ బ్రౌన్లో చాలా బాగుంటాయి. ఇంకా దీనికి కాంబినేషన్ అంటారా, పప్పుల చట్నీ కానీ, పల్లీల చట్నీ కానీ, ఉల్లిగడ్డ చట్నీ కానీ, లేదు అంటే ఉల్లిగడ్డ కర్రీ కానీ చాలా బాగుంటాయి. టమాటా చట్నీ కూడా చాలా బాగుంటుందండి. అంటే ఇంకా అది మన ఇష్టం అనుకోండి. ఇప్పుడు చేత్తో కలుపుతున్నాను. నేను హ్యాండ్స్ చాలా బాగా వాష్ చేసుకున్నానండి. మళ్ళీ ఈ పిల్ల ఏంటి ఇలా కలుపుకుతుంది అని అనుకోకండి. చాలా బాగా వాష్ చేసుకొని పెడుతున్నా, ఓకేనా? ఏంటిదంటే ఇది లంప్స్ లేకుండా మనం కలుపుకోవాలి. కలిపేటప్పుడు మనకు కొంచెం వింతగా అనిపిస్తుంది, కాకపోతే ఇది చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి.
ట్రై చేసి మాకు కమెంట్స్లో చెప్పండి ఎలా ఉంది అని. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉందన్నమాట. ఇంకా దాన్ని వాటర్ పోసుకొని ఇంకా చేయాలి. సో అప్పటిదాకా మీరు నేను ఇంకా ముచ్చట్లు పెట్టుకుందాం, ఓకేనా? ఏంటిదంటే నేను మొన్న వచ్చానమాట హైదరాబాద్కి. నేను మా హస్బెండ్ ఊర్లో ఉంటారు కాబట్టి ఆయనతో పాటు అక్కడ ఉంటా. హైదరాబాద్కి వచ్చినాక ఈరోజు మీకు ఆల్రెడీ వీడియో పోస్ట్ చేస్తాము ఇప్పుడు, మెంతం కూర కుడుములు. అది చూడండి. ఆ వంటకం మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా కమెంట్లో పెట్టండి ఎలా ఉంది ఏంటి అని. మీరు అలా పెట్టినప్పుడల్లా మాకు కొంచెం బూస్టింగ్ వస్తుంది అన్నమాట, ఇంకా మంచి వీడియోస్ చేయాలి, ఇంకా మంచి వీడియోస్ చేయాలి అని. ఇంకొకటి ఏంటిదంటే ఇవాళ మేము మా ఫ్యామిలీతో కలిసి కర్మన్ ఘాట్లో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళామన్నమాట. ఆ వీడియో కూడా మేము మినీ బ్లాగ్లోకి తీసాము, షార్ట్స్లో ఉంది, చూడండి. ఇంకా ఎవరైతే చూడలేదో వెంటనే లైక్ చేయండి, ఓకేనా? ఇంకా మీకు ఏమైనా మంచి మంచి వీడియోస్ కావాలి లేదా ఈ వీడియోస్ కావాలని మీరు సజెషన్స్ ఇచ్చినా ఓకే. ఇప్పుడు నేను మా అక్క కలిసి ఇద్దరం మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేస్తామన్నమాట, ఓకే? సో మేము ఇవన్నీ చేయాలి అంటే మీరు కూడా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయాలి కదా. సో మీరు మాకు సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఎంకరేజ్మెంట్ అవుతుంది, మాకు ఎంకరేజ్మెంట్ అయితే మీకు ఎంటర్టైన్మెంట్ వస్తుంది, ఓకేనా? అండ్ ఆల్సో మీరు అనుకోవచ్చు ఈ ఛానల్ అన్ఫిల్టర్డ్ పెట్టి ఫుడ్ 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 అంటున్నాం. ఓన్లీ ఫుడ్ కాదండి, ఇంకా వస్తుంది ఎంటర్టైన్మెంట్, ఇంకా పెంచుతాం. ఇప్పుడు ఏంటిదంటే మేము దూరం ఉంటున్నాం కాబట్టి ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నాము. కాకపోతే నేను ఈ వీక్ అంతా ఇక్కడే ఉంటాను, మా అక్కతో ఇంకా ఇంటరాక్ట్ అయ్యి ఇంకా వీడియోస్ మీకు తెప్పిస్తాను, ఓకేనా? అప్పటిదాకా మా పాత వీడియోస్ అన్నీ చూసేయండి. అండ్ ఇంకోటి, ఈ మంత్ మన టార్గెట్ 500 సబ్స్క్రైబర్స్ అనమాట. 169 ఆల్రెడీ అయ్యారు, మిగతావి మీరే చేయాలి కదా, వెంటనే చేసేయండి, ఓకే? ఇంకొకటి ఏంటిది అంటే రేపటి నుంచి ఇంకా ఛాలెంజ్ వీడియోస్ పెడదాము అని అనుకుంటున్నాము. ఏ ఛాలెంజ్ వీడియోస్ కావాలి మాకు కమెంట్లో చెప్పండి. ఇంకా నేను మా అక్క కలిసి ఏదైనా మినీ వ్లాగ్స్ కానీ ఇంకా ఎక్కడికైనా షాపింగ్కి పోతే ఆ వ్లాగ్స్ కానీ అన్నీ పెడతాము. మీరు చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేసేయండి, ఓకేనా? ఏవాడు పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూసేద్దాం రండి. చూసారా ఇప్పుడు ఇది ఎంత తిక్కగా, అంటే తిక్కగా అవ్వలేదు, పల్సగా అవ్వలేదు, మోడరేట్లో ఉంది కాబట్టి ఇది అంతే అనమాట. ఇప్పుడు ఈ పిండి అనేది మనం కలిపేసుకున్నాము. ఇప్పుడు ఈ పిండిని మనం ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడదాము, ఓకే? రండి రండి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామా, రండి. ఇవి చూసారా, ఇవి యాక్చువల్గా మా పెళ్ళి అయిపోయాక ఇలా పెట్టామన్నమాట. ముందు వరకు ఫ్రిడ్జ్లో అసలు ఏవీ లేవు, ఓకే? మా అమ్మ, మా నాన్న, మా బావ, మా అక్క, ఇది నేను, మా అక్క, మా ఆయన, నేను. ఈ రెండు నావే. చిన్న కూతురుని కదండి, కొంచెం గారాబం ఎక్కువ ఉంటుంది, ఆ గారాబంలో నావి ఎక్కువ ఉండాలన్నది చిన్న కకృతి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. అంతే, హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ కలుద్దాం. పిండి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా ఫ్రెండ్స్, చూడండి ఎంత మంచి టెక్స్చర్ వచ్చిందో. ఇప్పుడు దోశలు వేసి మీకు చూపిస్తాము, ఓకే? స్టవ్ ఆన్ చేసుకోండి, దాని తర్వాత ఇలా దోశ ప్యాన్ పెట్టుకోండి అనమాట. ఇప్పుడు ఈ దోశ ప్యాన్ మీద ఆనియన్ అనేది బాగా రుద్దండి, జాగ్రత్తగా రుద్దండి, మళ్ళీ ప్యాన్ మీద పడేసుకున్నారు. ఇలా బాగా రుద్దేసి వాటర్ని ఇలా చింతలేయండి. హోటల్ స్టైల్ పొగలు వస్తాయి. మీరు వంట చేయకపోయినా ఇలా చేస్తే బయట అందరు వంట చేస్తున్నాం అనుకుంటారు. చూసారా, ఈ పిండిని ఒక మన కన్సిస్టెన్సీలోకి తెచ్చుకొని ఒక దోశ వేసుకోవాలి. ఇది మన ఫస్ట్ దోశ కాబట్టి కొంచెం డ్యామేజ్ ఉంటుంది, దానికి మీరు డిసప్పాయింట్ అవ్వకండి. చూసారా, అంటే
ఫస్ట్ దోశ కదా కొంచెం అలా వస్తుంది. ఎప్పుడైతే పెన్నం అలవాటు అవుతుందో అప్పుడు నీట్గా వస్తుంది. ఇది ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దోశ కాగినాక మళ్ళీ కలుస్తా. చూసారు కదా ఫ్రెండ్స్, పిండి లేకుండా మొత్తం కాలిపోయింది. అయినా పర్లేదు, మనం రివర్స్ తిప్పుకోవాలి. ఇది మన బియ్యం దోశ కాదు కాబట్టి ఇలా రివర్స్ తిప్పుకొని 2 సైడ్స్ కాల్చుకుంటాం అన్నమాట. ఇది ఫస్ట్ దోశ కాబట్టి ఇలా చిల్లులు పడ్డాయి, వేరే దోశ నుంచి అలా పడవు. ఓకేనా? సో చూసారా, ఇలా మూసేసుకొని ప్లేట్లో సర్వ్ చేయడమే. ఈరోజు దాంట్లోకి కాంబినేషన్ వచ్చేసి, ఈరోజు దోశలోకి మేము కాంబినేషన్ పల్లీల చట్నీ చేసుకున్నాము. చూసారా, ఇప్పుడు దీన్ని టేస్ట్ చేయడానికి మా డాడీకి ఇస్తాము. ఓకే, చాలా బ్రహ్మాండంగా ఉంది అమ్ములు. సో కలిపిన దోశ అదనమాట. ఇంకా మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కిందున్న గంట సింబల్ టక్ అని కొట్టండి. ఓకేనా?